హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరలా చాలా కాలం తర్వాత దాదాపు 1 మంత్ తర్వాత నేను మళ్ళా మన ఛానల్‌లో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఒక మంచి ఐస్ క్రీమ్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇది మే మంత్‌లో తీసినటువంటి వీడియో అండి. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికైతే కుదరలేదు. అందుకే అప్పుడు తీసినటువంటి వీడియో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాననమాట. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు ఐస్ క్రీమ్‌ని నేను క్రాన్‌బెర్రీస్‌తో చేయబోతున్నానండి. మనం ఇంట్లో చేసుకుంటున్నటువంటి ఐస్ క్రీమ్ కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టమైనటువంటి ఫ్లేవర్స్తో మనం ఐస్ క్రీమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రైడ్ క్రాన్బెర్రీని యూస్ చేస్తున్నాను. 1 కప్పు వరకు క్రాన్బెర్రీని తీసుకున్నాను. అది వాటర్లో వేసి నేను ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే అవి కాస్త మెత్తగా అవ్వాలి, మనం మిక్సీ పట్టుకోవాలి కనుక వాటిని ఉడికించుకుంటున్నాను. ఇందులో మీకు కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే ఎటువంటి షుగర్ యాడ్ చేయకుండా నార్మల్ వాటర్లో వీటిని ఉడికించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఐస్ క్రీమ్ చేసుకోవడానికి నేను వాడేటటువంటి క్రీమ్లో, విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ షుగర్ స్వీట్నర్ ఉంటుంది కనుక నేను ఇక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు ఇంకా ఎక్స్ట్రా స్వీట్నర్ కావాలి అనుకుంటే మీరు షుగర్ని యాడ్ చేసి ఉడకపెట్టుకోవచ్చు. అవి ఉడికించుకున్న తర్వాత అవి చల్లడానికి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పెనంలోకి నేను కొన్ని బాదాము, క్యాష్యూస్, పిస్తా ఈ 3 కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. చల్లగా అయ్యాక వాటిని కాస్త క్రష్ చేసుకున్నాను. పూర్తిగా పౌడర్ అయితే చేయలేదండి, క్రష్ చేసుకున్నాను అంతే. క్రష్ చేసుకున్న వాటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మళ్ళా అదే జార్లోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి క్రాన్బెర్రీని కూడా వేసుకుంటున్నానండి. ఇది కూడా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనిని కూడా నేను పూర్తిగా పేస్ట్ చేసుకోను, కాస్త క్రష్ చేసుకుంటానంటే కాస్త పలుకులుగానే, పూర్తిగా పేస్ట్ అవ్వకుండా బరకగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ నేను దేనిలో అయితే క్రాన్బెర్రీస్ ఉడికించుకున్నానో అదే కడాయిలోకి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి. మనం అడుగు మందంగా ఉన్నటువంటి బౌల్ తీసుకుంటే మనకి ఆ కూలింగ్ అనేది పోకుండా ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీరు కనుక క్రీమ్ని విప్ చేసుకోవడానికి పల్చని బౌల్ కనుక యూస్ చేస్తే కింద వేరొక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి ఆ ఐస్ క్యూబ్స్ మీద మీరు విప్ చేసుకుంటున్నటువంటి బౌల్ని పెట్టుకొని క్రీమ్ని విప్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హై స్పీడ్లో క్రీమ్ని విప్ చేసుకుంటున్నాను. ఇది విప్ అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. కొద్దిసేపు ఇలా విప్ చేసిన తర్వాత దాని టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది, బాగా చిక్కగా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. ఈ విధంగా కాస్త చిక్కగా అయినప్పుడు మనం ముందుగా ఉడికించుకొని క్రష్ చేసుకున్నటువంటి క్రాన్బెర్రీ పేస్ట్ని దీనిలోకి వేసేసుకుంటున్నాను. నేను బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని కానీ లేదంటే కాస్త మిల్క్ యాడ్ చేసుకొని కానీ పూర్తి ప్యూరీ లాగా, అంటే మనకి టమాటో సాస్, టమాటో ప్యూరీ ఏ విధంగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే అంత పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీనిలోకి రూహ్ అఫ్జా లిక్విడ్ని అయితే యాడ్ చేసుకున్నానండి కాస్త ఫ్లేవర్ కోసము. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కలర్ కూడా కాస్త యాడ్ అవుతుందన్నమాట. మీకు కావాలనుకుంటే కలర్ కోసం కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేసుకోకుండా జస్ట్ క్రాన్బెర్రీ క్రష్ని అలానే రూహ్ అఫ్జా లిక్విడ్ని యాడ్ చేసుకొని మళ్ళీ విప్ చేసుకుంటున్నాను అనమాట. లైట్ పీక్స్ అంటే సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకు మనం విప్ చేసుకుంటే సరిపోతుంది, స్టిఫ్ పీక్స్ రావసరం లేదు. ఇప్పుడు క్రష్ చేసుకున్నటువంటి డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసుకోవట్లేదండి, పైన కాస్త చల్లుకోవడానికి ఉంచుకొని మిగిలినవన్నీ కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి తినేటప్పుడు కాస్త క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ క్రష్ చేసుకున్నటువంటి నట్స్ కూడా వేసుకొని మళ్ళీ విప్ చేసుకుంటున్నాను. విప్ చేసుకుంటూ నేను మధ్యలో టేస్ట్ చూశానండి. నాకు కాస్త ఫ్లేవర్ తక్కువ అనిపించింది, అలానే కలర్ కూడా కాస్త తక్కువ అనిపించింది. అందుకే నేను ఇంకా కొంచెం రూహ్ అఫ్జా అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అది మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ విప్ చేసుకోవడం అండి. చెప్పాను కదా, సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. విప్ చేసే కొద్దీ మనకి
థిక్నెస్ యాడ్ అవుతుంది అనమాట క్రీమ్కి. చూసారు కదా మనం ఎంత తక్కువ క్రీమ్ తీసుకున్నామో కడాయిలో. ఇప్పుడు చూడండి మనకి ఆ కడాయి నిండా క్రీమ్ అయితే వచ్చేసింది అనమాట. క్రీమ్ ఈ టెక్చర్లోకి వచ్చేంత వరకు విప్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా బ్లెండర్ మనం అటు ఇటు జరుపుతుంటే ఆ బ్లేడ్స్ నుంచి డిజైన్ అలా పడుతుంది కదా, అప్పటి వరకు కూడా మనం ఐస్ క్రీమ్కి విప్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కేక్స్ కావాలంటే ఇంకా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా తేడా ఉంటుంది ఐస్ క్రీమ్కి, అలానే కేక్కి డెకరేషన్ చేసే క్రీమ్కి విప్ చేసుకోవడానికి. నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను క్రీమ్ అంతా కూడా. నాకు 2 బౌల్స్ నిండా కూడా ఈ క్రీమ్ వచ్చిందండి. ఇలా 2 బాక్సుల్లోకి నేను క్రీమ్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఇంకాస్త క్రష్ చేసుకున్నటువంటి క్రాన్బెర్రీ పేస్ట్ని వేస్తున్నాను. దీంతో పాటు క్రష్ చేసుకున్నటువంటి నట్స్ కూడా వేసుకుంటానండి. ముందైతే చక్కగా ఇలా క్రష్ చేసుకున్నటువంటి క్రాన్బెర్రీ పేస్ట్ని ఇలా కలిపేసామనుకోండి, అక్కడక్కడ మనకి పలుకులు తగులుతూ ఉంటాయి అన్నమాట, క్రాన్బెర్రీ పలుకులు. వీటితో పాటు మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఇందాక నట్స్ పౌడర్, అది కూడా నేను పైనుంచి ఈ విధంగా చల్లేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం చక్కగా ఇది కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని మినిమం 8 to 10 అవర్స్, మినిమం 8 అవర్స్ మ్యాక్సిమం 10 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. క్రీమ్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూడండి, మంచిగా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ స్కూప్ చేసేసుకుంటున్నాను. మనకి నార్మల్గా ఇంట్లో ఉన్నటువంటి గుంట గరిటెలతోనే మనం ఐస్ క్రీమ్ని స్కూప్ చేసుకోవచ్చు. స్కూప్ చేసుకునే ముందు కాస్త వాటర్లో గరిటెని ముంచేసి ఇలా స్కూప్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి స్కూప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో ముంచాలి. మళ్ళీ స్కూప్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి వాటర్లో ముంచి ఎవ్రీ స్కూప్కి మనం మిడిల్లో వాటర్లో డిప్ చేస్తే కనుక చక్కగా ఈ స్కూప్స్ వచ్చేస్తే మనం బయట నుంచి ఐస్ క్రీమ్ స్కూపర్స్ కొనవలసిన అవసరం లేదు. నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నానండి, కానీ కుదరట్లేదు. అందుకని ఇంట్లో ఉన్నటువంటి గరిటెలనే వాడుతున్నాను అనమాట. ఈ విధంగా మనం చక్కగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఇంట్లో మన చేతులతో మనము చేసుకున్నటువంటి క్రాన్బెర్రీ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐస్ క్రీమ్ లవర్స్కి సమ్మరు, వింటరు, రైనీ సీజన్ ఇలా ఏం డిఫరెన్సెస్ ఉండవండి. నాకైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటా నేను. నిజం చెప్పాలంటే ఈ ఐస్ క్రీమ్ కూడా పిల్లల కన్నా ఎక్కువ నేనే తిన్నానండి. మనకి ఐస్ క్రీమ్ తినడానికి ఒక వర్షము లేదు, మంచు లేదనమాట. ఎప్పుడు పడితే అప్పుడు తినేయడమే. మరి ఈరోజు నేను చూపించినటువంటి ఈ క్రాన్బెర్రీ ఐస్ క్రీమ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేసేయండి. వాళ్ళు కూడా సమ్మర్లో ఐస్ క్రీమ్ చేసుకొని ఎంజాయ్ చేసేస్తారు. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.